Award ceremony, All India Council of Human Rights, Christino Sampurtana Evangelical Mission, Vijay Helping Hands Foundation. The chief guest of the event was Dr. P. Suresh Kumar, Chairman of All India Council of Human Rights, Dr. Vantar Venugopal, ex-MLA Kaveli, Dr. Ramisetti Dursama, film actor. Coordinator of the event was P. Philomena, invited by Dr. Kumar Pidugu, Chairman and CSM. మెడల్ అదేవిధంగా సీల్డ్తో సర్టిఫికేట్ సత్కరించడం జరుగుతుంది. ఆర్ట్ నేషన్ మాస్టర్ ఆఫ్ థియాలజీ డాక్టర్ ఆఫ్ డివినిటీ ఈ రోజు నుంచి అన్న రెవరెండ్ డాక్టర్ వై భద్రేష్ గారు పిలువబడతారు. అదేవిధంగా అభిషేకించడం కూడా జరుగుతుంది. భద్రేష్ నా పేరండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కుకట్పల్లి. ఓకే, ఈరోజు డాక్టరేట్ దేనివల్ల వచ్చారు? మీరు ఏ కార్యక్రమంలో చేశారు సార్? నేను దేవుని పరిచయంలో దేవుణ్ణి ప్రకటించడంలో 13 సంవత్సరాలుగా అపోస్తలిక్ ఫెలోషిప్ అనే ప్రార్థనా మందిరం ద్వారా అనేక మందిని ప్రభు మార్గంలోనికి నడిపించడానికి, అనేకుల్ని ప్రభు ప్రేమలో అందరినీ ప్రభు కొరకు సిద్ధపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను 13 సంవత్సరాలు పరిచయం చేయడం జరిగింది. దీనిని గాను నన్ను గుర్తించి క్రీస్తులో సంపూర్ణత ఎవాంజలికల్ మిషన్ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారు కూడా గుర్తించి ఈ డాక్టరేట్, అలాగే మాస్టర్ ఆఫ్ థియాలజీ డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక సేవకునిగా. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ సేవలో? 13 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను. ఓకే, ఇది కాకుండా ఇంకేమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారు సార్? పూర్ ఫీడింగ్ చేస్తూ ఉంటాము. అలాగే అనాథరైన వారికి మాకు తోచిన సహాయం, భోజనం కానీ అలాగే బట్టలు కానీ మాకున్న దాన్ని మేము పంచిపెడుతూ ఉంటాం. ఈరోజు ఆర్గనైజర్ మీకు అవార్డు ఇచ్చారు సార్, మీ వాళ్ళకు మీరేం కృతజ్ఞత చెప్తారు సార్? హౌ ఈస్ ఫీలింగ్ సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. వారు నన్ను గుర్తించినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఇంకా అనేకులకి సేవా కార్యక్రమంలో ముందుకు నేను సాగుతూ ఇంకా అనేకుల్ని నాతో పాటు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ అవార్డు ఇవ్వడము మీ బాధ్యత పెంచింది అనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారు ప్రజల్లో ఇలాంటి అవార్డుల ద్వారా, సత్కార్యాల ద్వారా గుర్తించడం ద్వారా వారు ఇంకా ఎక్కువగా పని చేయడం, అలాగే ప్రజాసేవ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నిజంగా దీన్ని సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? భద్రేష్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నాంపల్లి క్రిమినల్ కోర్ట్ ప్రాక్టీస్ సిన్స్ 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఫ్రీ కేసెస్, కేసెస్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నడిపిస్తాను. మీకు చాలా సోషల్ వర్క్ చేస్తాను. ఇది చూసి అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలిచారు. ఇక్కడ అవార్డు ఇచ్చేదానికి, డాక్టరేట్ అవార్డు ఇచ్చేదానికి 25 years స్టడీంగ్ ఉంది. ఇంకా కేసెస్ చేస్తాను. మేడం, మీకు ఎలాంటి కేసులు కానీ అట్లా నిరుపేదలు కూడా కొంతమంది వస్తుంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సహాయం చేస్తుంటారు? చాలా మంది కన్సల్టెన్సీగా మహిళా కేసెస్ చాలా చేస్తాను. నేను మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు వాళ్ళు పంపిస్తుంటాను కేసెస్ చేయడానికి. కాబట్టి లీగల్ కేసెస్ చాలా చేస్తుంటాను. వాళ్ళకు చాలా హెల్ప్ చేసి ఎటువంటి డబ్బులు కానీ డబ్బు చేయకుండా కేసు అయ్యేదాకా నేను వాళ్ళకు హెల్ప్ చేస్తాను. ఓకే మేడం, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. డాక్టరేట్ డైరెక్టర్గా పిలిచారు, మళ్ళీ తర్వాత ఈ అసోసియేషన్ వాళ్ళు పిలిచారు, పిలిచి ఆర్డర్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆర్గనైజేషన్ విజయ హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ మీరు చాలా హెల్పింగ్ పనులు చేస్తున్నారు. కోవిడ్ నుంచి మొదలుపెట్టి ఎప్పుడైనా కూడా మీద అమౌంట్ గ్యాదర్ చేసి మీద చాలా హెల్ప్ చేస్తారు ఈ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంది బయటికి వచ్చారు. ఎవరెవరైతే గుర్తింపు వచ్చింది చాలా మంది ఈ ఆర్గనైజేషన్ వలన. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, ఇంకా మిగతా ఎవరు చేస్తారో వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి గుర్తింపుగా ఇచ్చారు. ఈ ఆర్గనైజేషన్ నేను హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్. అయితే నేను క్రీస్తులో సంపూర్ణత ఎవాంజలికల్ మిషన్ డిస్టెన్స్ బైబిల్ కాలేజీ ద్వారా వివిధ రంగాలలో పనిచేసేటువంటి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి నేను ఇస్తూ ఉన్నాను. ఎందుకనంటే క్రీడా రంగంలో మరియు విద్యారంగంలో, అదేవిధంగా వ్యవసాయ రంగంలో,
తర్వాత ఈ యొక్క సినిమా రంగంలో, పత్రిక రంగంలో, ఈ రంగాలలో నైపుణ్యతను కలిగి వారి యొక్క టాలెంట్ నిరూపించుకున్న వారందరికి కూడా గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఆదివారం ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ మీద ఉన్న వారికి బట్టలు మరియు ఆహారాన్ని కూడా నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను ముందుకు వెళుతున్నాను. సార్ ఈరోజు అవార్డ్స్ ఏ కేటగిరీ ఇచ్చారు? అయితే ఈరోజు మన రవీంద్ర భారతిలో సినిమా రంగానికి సంబంధించిన వారికి ఒక 3 గౌరవ డాక్టరేట్లు, అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన వారికి 2 గౌరవ డాక్టరేట్లు, అదేవిధంగా క్రీడా రంగానికి సంబంధించిన వారికి ఒక 3 డాక్టరేట్లు, అదేవిధంగా సామాజిక సేవ సోషల్ వర్క్ సంబంధించిన వారికి ఒక 5 డాక్టరేట్లు ఇవ్వటం జరిగింది. ఓకే సార్, సుమారు ఎంతమంది పాల్గొన్నారు సార్? సుమారు 170 మంది ఈరోజు పాల్గొన్నారు. దాదాపుగా 14 మంది డాక్టరేట్స్ తీసుకున్నారు. ఒక 20 మంది బెస్ట్ టాలెంట్ లీడర్షిప్ అవార్డు తీసుకున్నారు. ఒక 6 వచ్చేసి నంది అవార్డ్స్ తీసుకున్నారు. సార్ ఆర్గనైజేషన్ పేరు సార్? మా ఆర్గనైజేషన్ పేరు విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు క్రీస్తులో సంపూర్ణత ఇవాంజలికల్ మిషన్ డిస్టెన్స్ బైబుల్ కాలేజీ. అదేవిధంగా మా యొక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ రైట్స్ వారి మా ద్వారా పాల్గొని వారు కూడా ఈ యొక్క కార్యక్రమం. ఈ సంస్థ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ సంస్థ స్టార్ట్ చేసి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. సార్ ఎంతమంది ఉంది సార్ మీ సభ్యులు? మీరేనా? మా సభ్యులు దాదాపుగా మా యొక్క ఫౌండేషన్లో విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్లో వచ్చేసి ఒక 20 మంది సభ్యులు ఉంటారు. అదే క్రీస్తుల సంపూర్ణత ఇవాంజలికల్ మిషన్లో దాదాపు ఒక 150 మంది సభ్యులు ఉన్నారు. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు. నేను బలకంపేటలో ఉంటాను. బలకంపేటలో ఉంటూ ఈ సామాజిక సేవ సోషల్ వర్క్ చేస్తూ నాకు తోసినంతలో పేదలకి ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. I'm interior designer by profession from 18 years, and I have also done social works like feeding people, clothing, and helping old age people, a lot of other things, as well as I'm in this profession. So basically I'm looking forward to help more and more people, so that people should learn, like everybody needs help. So that is the thing I've got the doctorate for today. Okay, how many years madam you are working? It's been more than 5 years. Okay, today award, how is feeling? It's feeling awesome, great. Okay, any social activities there? Yeah, I do old age people, I do help them, and also I help people like with food, and we donate things, whatever, Future, may any organization started? Yes, we are planning to start NGO in coming maybe 2 years. We're planning to help more and more people. Our sir and any support ma'am for this side? Yes, we have mentors who are supporting us. So there are many people, like I can't take their names, but they're very helpful to us in supporting and guiding us in what to do and what not to do. Thank you. I'm Shiva Jyoti. I'm from Chennai. I'm so happy and feel honored to take part in this program. It is conducted by All India Human Rights Commission. Thank you. Okay, any social activities ma'am? Yes, I've been educating for the past 7 years. I have transformed so many children in the field of education. Any started how many years ma'am? Started how many My years? journey started in 2005 and my total experience is around 12 years, where I dedicated myself to teaching children from schools. Upcoming days में कुछ any helping work ma'am? Yes, I've been taking tuitions and helping students come out from the readiness of mathematics. So children are very afraid of learning mathematics. I help them to come out of their nursery. Thank you. నా పేరు దాత్రి నరసింహం, చైర్మన్ సాయిబాబా అగ్రికల్చర్. నేను చిన్నప్పటి నుంచి సోషల్ వర్క్ సర్వీస్లో ఉన్నాను. రిజర్వ్ బ్యాంక్లో పనిచేసి వాలంటీర్గా పనిచేసిన 2003లో బీదనాథని శిష్యుని పేదవాళ్ళకి సేవ చేయడం నా లక్ష్యం. పేదవాళ్ళ ఇంజనీర్లకు ప్రాజెక్ట్ చేయడము, ఇల్లు కట్టివేయడము, ఉద్యోగాలను లేడీస్
హరాస్మెంట్ సెటిల్ చేయడం, ప్లస్ మానవ హక్కులది పిల్లల రవాణాలు అన్నీ నిరోధించడం, వాళ్ళ రేపు భార్యాభర్తల కొట్లాట్లు ఉంటే అవన్నీ సెటిల్ చేయడం, మా లెవెల్లోనే పోలీస్ వినకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి కౌన్సిలింగ్ చేసి సెటిల్ చేస్తాను. సార్ ఎట్లాంటి వాళ్ళు వస్తారు సార్ మీ దగ్గరికి? నేను రిజర్వ్ బ్యాంక్ పనిచేసి రిటైర్డ్ అయినా. ఎన్ని ఇయర్స్ సార్ ఇక సేవా కార్యక్రమాలు చేపట్టి? 30 years. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము మా కులం సంబంధం వంజర సంఘం ట్రస్ట్. ఓకే, ఎలాంటి డాక్టరేట్ ఇస్తున్నారని చెప్పేసి ఓకే సార్ ఈరోజు డాక్టరేట్ తీసుకోవడం మీకు ఎట్లా? డాక్టర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని గొప్పతనం, సేవ చేయడం గొప్పతనం. పబ్లిక్లో పోయి సేవ చేయాలి, చేసి ఈ సేవ చేయడం వల్ల పుణ్యం దొరుకుతుంది. ఎందుకంటే ఈ సేవ చేయకపోతే డబ్బుల కోసం రాజకీయాలంతా చేసడం కాలేదు. ఈ సేవ చేయడం ఏదైనా పుణ్యమే. ప్రతి గురువారం అయితే 8,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వంజన సంఘం ప్రతినిధులు సార్ అన్న మీరమ్మా? నాకు ఈరోజు డాక్టరేట్ మేడం గురించి ఓకే. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ స్టేట్ అంతా సంఘం మెంబర్సే. నేను ఎడ్యుకేషన్ కమిటీ చైర్పర్సన్. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎక్కువ నేను ఆలోచనపడతాను. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి ఏమైనా హెరాస్మెంట్ ఉంటే అవి కూడా చూస్తాను. నేను ఏదైనా కాదు ట్రై చేయకుండా కొంచెం మంచి మోటివేట్ వాళ్ళకి చేస్తాను. అబ్యూసింగ్ ఉంటారు కదా చేస్తాను. మీరు చేసే కార్యక్రమాలకు ఈరోజు డాక్టరేట్ ఇచ్చారు కదా, మీరు ఎట్లా హ్యాపీ? చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషం అనేది నేను నా వర్క్లోనే సంతోషం తీసుకుంటాను. ఇంకేంటి వంట ఆ వర్క్లో నాకు చాలా గొప్ప సంతోషం. దానికోసం దాంట్లోనే పేరమ్మా? మీ పేరు? విజయలక్ష్మి.